ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. లులు మాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియకపోయినా హైదరాబాద్ లో ఇది ఏర్పాటయ్యాక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సోషల్ మీడియా వేదికగా బాగా పాపులర్ అయింది. వాస్తవానికి హైదరాబాద్ కంటే ముందే విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటు కావాల్సిందే. ఈ మేరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఒప్పందం కుదిరింది. కానీ 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటం లులు గ్రూప్ మనసు మార్చుకుంది. అప్పుడే వైసీపీ ప్రభుత్వం చర్యలతో లులు గ్రూప్ ఏర్పాటు కాలేదని ఆరోపణలున్నాయి. అయితే తాజాగా బ్యాక్ టు ఏపీ అంటోంది లులు. రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై సానుకూలంగా చర్చలు జరిగాయి. దీంతో ఈ 3 నగరాల్లో లులు తన వ్యాపారాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. 2018లోనే లులు గ్రూప్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2200 కోట్ల పెట్టుబడితో విశాఖలో షాపింగ్ మాల్, 5000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, 5 నక్షత్రాల హోటల్ నిర్మాణంతో 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకొచ్చింది. 13.83 ఎకరాల భూములను కేటాయించడంతో లులు గ్రూప్ డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. అయితే 2019లో వైసీపీ సర్కార్ ఎంట్రీతో సీన్ అంతా మారిపోయింది. భూ కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లులు గ్రూప్ ఇక ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటనలు విడుదల చేసింది. వెంటనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడులో 3500 కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. ప్రస్తుతం లులు గ్రూప్ 22 దేశాల్లో 255 హైపర్ మార్కెట్లు మరియు 24 షాపింగ్ మాల్స్ తో తమ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోందంటే ఎంత పెద్ద సంస్థో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం, లక్నో, త్రిశూర్, హైదరాబాద్, పాలక్కాడ్ వంటి ప్రముఖ నగరాల్లో ఉన్న లులు ఇప్పుడు ఏపీలో కూడా భాగం కానుంది. ఏపీలో లులు పెట్టుబడులు పెడితే వేలాది మంది ఉపాధి దొరకడంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది. గతంలో వెనక్కు వెళ్లిపోయినా మళ్లీ తిరిగి రావడం శుభ పరిణామం.